సకల వేదములు సంకీర్తనలు చేసి ప్రకటించి మిముబాడి పావనుడైన అకళంకుడు తాళ్లపాక అన్నమాచార్యులు. పద కవితా పితామహులు, ద్రవిడాగమ పంచమాగమ సార్వభౌములు, సంకీర్తనాచార్యులైన శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 520వ వర్ధంతి ఫాల్గుణ బహుళ ద్వాదశి. తిరుమల తిరుపతి దేవస్థానములు అన్నమాచార్య ప్రాజెక్టు అత్యంత వైభవంగా తిరుమల తిరుపతి తాళ్లపాకలయందు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క వర్ధంతి మహోత్సవాలకు హృదయపూర్వకంగా శ్రీ 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 తిరుమల తిరుపతి దేవస్థానముల మాన్యులు వదాన్యులైన శ్రీమాన్ శ్రీ ఎవి ధర్మారెడ్డి గారు శ్రీకార్య నిర్వహణాధికారుల యొక్క పక్షాన, తిరుమల తిరుపతి దేవస్థానముల అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ గారు అయినటువంటి బ్రహ్మశ్రీ ఆకెళ్ల విభీషణ శర్మ గారి యొక్క పక్షాన హృదయపూర్వకంగా ఈనాటి ఈ వేదికకు శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో వేంచేసినటువంటి ఈ పుణ్యంపు ఈ శుభ వాతావరణానికి కార్యక్రమానికి భక్త మహాశైలందరినీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, ఈనాటి కార్యక్రమంలో వేంచేసి ఈ సభనంతటినీ కూడా పుణ్యత్వాన్ని ఆపాదింపజేసిన పరమ పూజ్యవర్యులైనటువంటి వారు శ్రీ 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 శ్రీమాన్ శ్రీవణ్ శటఘోప శ్రీ శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారు 46వ శ్రీ అహోబల పీఠాధిపతులు మహాస్వాముల వారికి, వారి బృందానికి హృదయపూర్వకమైన ప్రణామాంజలులతో స్వాగతాన్ని పలుకుతూ, ఈనాటి ఈ కార్యక్రమంలో ఆహ్వానంపై వేంచేసినటువంటి పెద్దలైన శ్రీ భారత రాష్ట్రపతి సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత మరియు తిరుమల తిరుపతి దేవస్థానంల ఆస్థాన విద్వాంసులు, వేల సంఖ్యలో అన్నమాచార్య సంకీర్తనలకు సుస్వర మాధుర్యాలనంటిన శ్రీ గరిమెళ్ల శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారికి, మరియు అన్నమాచార్య ప్రాజెక్టు గొప్ప విద్వాంసులైనటువంటి శ్రీ పారుపల్లి శ్రీరంగనాథ్ గారికి, మరియు శ్రీ వేదవ్యాస శ్రీ ఆనంద భట్టర్ గారికి, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల శ్రీమతి ప్రిన్సిపాల్ గారైన ఉమాముద్దగల్ వారికి, మరియు గాత్ర అధ్యాపకురాలైన వందనా మేడం గారికి, మరియు అన్నమాచార్య ప్రాజెక్టు సీనియర్ గాయక విద్వాంసులు కళాకారులైన శ్రీ బి రఘునాథ్ గారికి, శ్రీ జి మధుసూదన్ రావు గారికి, శ్రీమతి ఆర్ బుల్లెమ్మ గారికి, మరియు శ్రీ ఆరు సుశీల గారికి, మరియు మృదంగ విద్వాంసులైన అన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ గ్రేడ్ శ్రీ ఎంపీ రమేష్ గారికి, మరియు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల మృదంగ అధ్యాపకులు మారుతి రఘురామ్ గారికి, అశేషంగా వేంచేసిన అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులకు, కోలాట బృందాల వారికి, భజన బృందాల వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగత సమర్పణం చేస్తూ, వెంటనే అన్నమాచార్య ప్రాజెక్టు పర్మనెంటు, ప్రైవేటు మరియు ప్రత్యేకంగా వేంచేసిన కళాకారులందరి చేత అన్నమాచార్య సంకీర్తన గోష్ఠిగానం దినము ద్వాదశి సంకీర్తనలతో, సప్తగిరి సంకీర్తనలతో ప్రారంభమవుతోంది. ఓం నమో వెంకటేశాయ. శ్రీమత్వదీయ చరితామృతమన్నయార్య శ్రీమత్వదీయ చరితామృతమన్నయార్య పీత్వాపి నైవ సుహితా మనుజా వెంకటాచలపతే
భక్తి సారం శ్రీ తాళపాక గురుదేవ శ్రీ తాళపాక గురుదేవ నమో నమస్తే నమో నమస్తే దినము ద్వాదశి నేడు తీర్థదివసము నీకు 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 జనకుండ అన్నమాచార్యుడా విజయమే దినము ద్వాదశి నేడు తీర్థదివసము నీకు జనకుండ అన్నమాచార్యుడా విజయమే దినము ద్వాదశి నేడు అనంత గరుడ ముఖ్యులైన సూరి జనులతో అనంత గరుడ ముఖ్యులైన సూరి జనులతో గణనారీ భాగవతోలతో అనంత గరుడ ముఖ్యులైన సూరి జనులతో గణనారీ భాగవతోలతో తనుజ మదనుడైన దైవ శిఖమణి తోడా తనుజ మదనుడైన దైవ శిఖమణి తోడా వేణుగొని ఆరగించ విజయమే
బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండములు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండములు హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 అనవో మనసా హరి 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 అనవో మనసా భావములో బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములో విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడేడి వేదములు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడేడి వేదములు విష్ణుడో విశ్వాంతరాత్ముడు విష్ణుడో గణే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా విష్ణువు విష్ణువని వెదకవో మనసా భావములో బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములో అచ్యుతుడితడే ఆదియునల్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునల్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములో బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములో
బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము కాలిని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము కాలిని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము కాలిని పాదము బ్రహ్మ కడిగిన పాదము చలగి వసుధ గొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము చలగి వసుధ గొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము కలకక గగనము కల్లిన పాదము కలకక గగనము కల్లిన పాదము బలరిపుగాచిన పాదము కలకక గగనము కల్లిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాగిని పాదము బ్రహ్మ కడిగిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాముకల నిడిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాముకల నిడిన పాదము ప్రేమము శ్రీ సతి విసికిడి పాదము ప్రేమము శ్రీ సతి విసికిడి పాదము పాపిడి తురయము పాదము ప్రేమము శ్రీ సతి విసికిడి పాదము పాపిడి తురయము పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాగిని పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరి పరి విధముల పరమొసగెడిని పాదము పరమయోగులకు పరి పరి విధముల పరమొసగెడిని పాదము తిరువేంకటగిరి తిరమణి చూపిన తిరువేంకటగిరి తిరమణి చూపిన పరమ పరముని పాదము తిరువేంకటగిరి తిరమణి చూపిన
తలతురుమిము శైలులు తగిన భక్తులు శివుడనుచు తలతురుమిము శైలులు తగిన భక్తులు శివుడనుచు అలరి పొగడుదురు కావాలి కులాది వైరముండనుచు అలరి పొగడుదురు కావాలి కులాది వైరముండనుచు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరము నెరుచి చూడ పిల్లంతే నిప్పటి అన్నట్టు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు సరినెన్నుదురు శాస్త్రేయులు శక్తి రూపునీవనుచు దర్శనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు సరినెన్నుదురు శాస్త్రేయులు శక్తి రూపునీవనుచు దర్శనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు సిరుల మిమునే అల్పబుద్ధి తలచిన వారికి అల్పం బగుదు గరిమల మిమునే ఘనమని తలచిన ఘనబుద్ధులకు కనుడవు నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు ఆవల భాగీరథి దరి బావుల ఆజలమే ఊరిన ఎట్లు నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు ఆవల భాగీరథి దరి బావుల ఆజలమే ఊరిన ఎట్లు శ్రీ వెంకటపతి నీవైతే మము చేకుని ఉన్న దైవమని శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని నీవలనే నీ శరణనను ఇదియే పరతత్వము నాకు నీవలనే నీ శరణనను ఇదియే పరతత్వము నాకు ఇదియే పరతత్వము నాకు ఇదియే పరతత్వము నాకు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరము నెరుచి చూడ పిల్లలుకే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు పొడగంటిమయ్యా మిమ్మో పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్మో పురుషోత్తమా మమ్ము కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు చూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు చూపెడువాడు
ఘనమైన గురువరతి నమ్మి नारायणते नमो नमो नारायणते
పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర నమో నమో నారాయణ తే నమో నమో నారద సూత నమో నమో నారాయణ తే నమో నమో జలధిశయన రవిచంద్ర విలోచన జలధిశయన రవిచంద్ర విలోచన జలరుహ భవనుత చరణయుగా జలధిశయన రవిచంద్ర విలోచన జలరుహ భవనుత చరణయుగా బలిబంధన గోపవధూ వల్లభ బలిబంధన గోపవధూ వల్లభ నళినోదరతే నమో 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 నళినోదరతే నమో నారాయణ తే నమో నమో నారద సంత నమో నమో నారాయణ తే నమో నమో ఆదిదేవ సకలాగమ పూజిత ఆదిదేవ సకలాగమ పూజిత యాదవకుల మోహన రూప ఆదిదేవ సకలాగమ పూజిత యాదవకుల మోహన రూప వేదోత్తర శ్రీగణనాయక వేదోత్తర శ్రీగణనాయక నాద ప్రియతే నమో 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 నాద ప్రియతే నమో నమో నారాయణ తే నమో నమో నారద సూత నమో నమో నారాయణ తే నమో నమో నారద సూత నమో నమో నారాయణ తే నమో నమో నారాయణ తే నమో నమో నారాయణ తే నమో నమో ముద్దుగనే యశోద ముంగిట ముత్యము వీడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగనే యశోద ముంగిట ముత్యము వీడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు అంతనింత గొల్లేదల అరచేరి మాణికము పంతమాడి కంసురి పాలి వజ్రము
నేత్రాల సంగుల వైడూయము గతి అయి మమ్ము రాజే కమలాక్షుడు గతి అయి మమ్ము రాజే కమలాక్షుడు గతి అయి మమ్ము రాజే కమలాక్షుడు ముద్దుగారే యశోద ముంగిట ముఖ్యము వీడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలజల నీతిలోన పాయని దివ్యరత్నము పాలజల వీధిలోన పాయని దివ్యరత్నము పాలుని బలతిరిగే పద్మనాభుడు పాలుని బలతిరిగే పద్మనాభుడు పాలుని బలతిరిగే పద్మనాభుడు ముద్దుగారే యశోద ముంగిట ముఖ్యము వీడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద ముంగిట ముఖ్యము వీడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు వేదములే నీ నివాసమట విమల నారసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ నాగప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ నాగప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ విమల నారసింహ
నిజము తెలియరాదు నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు ఈ రీతి త్రివిక్రమాకృతి లేచితి నరసింహ నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు ఈ రీతి త్రివిక్రమాకృతి లేచితి నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ విమల నారసింహ విమల నారసింహ గోవింద గుణగణరహిత కోటి సూర్య తేజ శ్రీవల్లభ పురాణ పురుష శిఖనట నరసింహ గోవింద గుణగుణరహిత కోటి సూర్య తేజ శ్రీవల్లభ పురాణ పురుష శిఖనట నరసింహ దేవామిము బ్రహ్మాదులకును తెలియనరవి కాదు దేవామిము బ్రహ్మాదులకును తెలియనరవి కాదు భావించగా ప్రహ్లాదునెదుట పరగితి నరసింహ దేవామిము బ్రహ్మాదులకును తెలియనరవి కాదు భావించగా ప్రహ్లాదునెదుట పరగితి నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ విమల నారసింహ విమల నారసింహ దాస పరికర సులభ తపన చంద్ర నేత్ర వాసవ సురముఖ ముని సేవిత వందిత నరసింహ దాస పరికర సులభ తపన చంద్ర నేత్ర వాసవ సురముఖ ముని సేవిత వందిత నరసింహ భాసురముఖ గిరిని పాయని దైవమవటుగాన భాసురముఖ శ్రీ వెంకటగిరిని పాయని దైవమవటుగాన ఓ సరగి గుడు ఏగికి విట్ల అహోబల నరసింహ భాసురముఖ శ్రీ వెంకటగిరిని పాయని దైవమవటుగాన ఓ సరకి గుడు ఏగికి విట్ల అహోబల నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ విమల నారసింహ విమల నారసింహ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గాయక నికరావనములు తాళ్లపాక అన్నయ్య పదములు గాయకుల యొక్క కంఠాలలో ప్రతిధ్వనించి వెంకటేశ్వరుని యొక్క పాద సుమార్చనం చేసే దివ్య అద్భుత సంకీర్తనలు సకల వేదాల సారాలు అన్నమాచార్య సంకీర్తనలు.
భక్త మహాశయులందరికీ ప్రణామాలతో వెనువెంటనే ఈ కార్యక్రమంలో పెద్దలందరినీ పూజ్యులందరినీ ఉద్దేశించి మా అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ గారు అయినటువంటి బ్రహ్మశ్రీ ఆకెళ్ల విభీషణ శర్మ గారు సంభాషిస్తారు. శ్రీ వెంకటాద్రి నిలయ కమలా కాముక పుమాన్ అభంగుర విభూతిర్న తరంగయతు మంగళం ద్వాత్రింశత్ సాహస్ర్య సుధా మధురగీతికాభిః అహినగరత్నం కలియుగదేవం శ్రీశం యోస్తుత తస్మై నమోన్నమాచార్యాయ. పదకవితకు ఆద్యుడు ఆరాధ్యుడు తాళ్లపాక అన్నమాచార్యులు వారు. బాల్యం నుంచి కూడా ఆడిన మాటల్లా అమృత కావ్యముగా, పాడిన పాటల్లా పరమగానముగా ప్రవర్తిల్లింది. స్వప్నావస్థలో కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అరుదైన శంఖచక్రాదులు ఇరుగడగంటి ప్రతిలేని గోపుర ప్రభలు గంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువెంకటాద్రీషు గంటి అని చెప్పి ఆ స్వామిని సకలావస్థల్లో అనుభవించి ఆయన సన్నిధానానికి వచ్చి ఘన వైష్ణవం ద్వారా వైష్ణవాన్ని స్వీకరించారు. తరువాత అహోబల క్షేత్రానికి వెళ్ళి దశాబ్దాల పాటు ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధనతో ఆయన విశిష్టాద్వైత వేదాంతాన్ని కంఠదగ్ధంగా అధ్యయనం చేశారు. అటువంటి ఆ తాళ్లపాక అన్నమాచార్యులు వారి యొక్క సంకీర్తనలు జనసామాన్యాన్ని భక్తి ప్రబోధితం చేశాయి. ఈనాటికి కూడా స్వామికి అటు జనసామాన్యానికి అవసరమైనటువంటివి అన్నమయ్య కీర్తనలే. స్వామివారికి సంస్కృతంలో సుప్రభాత సేవ ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది. ధనుర్మాసంలో తిరుప్పావై తిరుప్పళి ఏళుచి ఇత్యాదికాల పఠనం జరుగుతూ ఉంటుంది. కానీ కులశేఖరపడి దగ్గర తాళ్లపాక వంశీయులు మేలుకొనవే నీలమేఘవర్ణుడా వేళ తప్పకుండాను శ్రీ వెంకటేశ్వరుడానో, ఇంకా భూపాళ రాగంలో విన్నపాలు వినవలి వింత వింతలు ఇత్యాది కీర్తనలతో ఆయన్ని మేల్కొల్పుతారు. ఇక కళ్యాణ మహోత్సవము అని అంటే ఇక స్వామివారికి పిటికిట తలంబ్రాల పెండ్లు కూతురు ఇత్యాది పాటలు వినవలసిందే. రాత్రి అయితే అంగుగా తాళ్లపాక అన్నయ్య చాలా శృంగార రచనగా చెప్పెనీ జోల అనేటువంటి జో అచ్యుతానంద జోజో ముకుంద వంటి కీర్తనలు స్వామికి అవి నిద్రపుచ్చేట్లుగా చేస్తాయి. ఇటువంటి కీర్తనలు స్వామి సన్నిధానం నుంచే లోకానికి పరివర్తనం తీసుకువస్తూ ఉన్నాయి. ద్రాక్షరసంబు కన్నా మధుధారల కన్నా సుధారసంబుతో అక్షయమైన చంద్రకళ కన్నా మహామధురమ్ములైన ప్రత్యక్ష రసస్రవంతులకు తావలమైనవి అన్నమయ్య ప్రత్యక్షర భక్తిభావ సమహత్వము దానికి అంజలించదన్ అని చెప్పి ప్రతి కవి కూడా నమస్కరిస్తూ ఉంటారు. అటువంటి అన్నమాచార్య కీర్తనలు ఈనాడు గోష్ఠి గానంలో మహనీయులైనటువంటి గాయకోత్తములందరూ కూడా చక్కగా వినిపించారు. ఈనాడు మరి ఇటువంటి సదస్సులో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యమ స్ఫూర్తితో ఈనాడు తాళ్లపాక అన్నమాచార్య వాంగ్మయ కైంకర్యం చేస్తూ ఉన్నది. ఎందుకంటే మనకి కేవలం పండితులకే పరిమితమైనటువంటి కీర్తనలుగా ఇవి ఉండిపోయాయి. పాటలు మధురంగా ఇవి కొనసాగుతూ ఉన్నాయి, కానీ పండితులకే ఇవి చక్కగా కొనసాగుతూ ఉండాలి అనేటువంటిది కూడా భావనం చేసి 1922లో అప్పటి వరకు అరళుప్పాడుతో ఆ కీర్తనలు జయహో అని సంబోధింపబడుతూ ఆలయంలో ఆదరింపబడినటువంటివి బయటకు వచ్చి రాగి రేకులపై ఉండేటువంటి ఆ భగవద అనురాగ రేఖలు అవి పులికాపు పట్టిన తరువాత తాళపత్రాల నుంచి తామ్రపత్రాల నుంచి అవి జనసామాన్యంలోకి ముద్రాపితమై వచ్చాయి పుస్తకాల రూపంలో. 1922లో ఈ ప్రక్రియ ప్రారంభమైనా కానీ వాటికి అర్థతాత్పర్యాలు కొండకొచో కొంతమంది రాస్తూ ఉన్నారు. కానీ 1922లో వచ్చినటువంటి వాటికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రామాణికంగా 2022 నుంచి అన్నమయ్య సంకీర్తన లహరి అనేటువంటి పేరుతో సవ్యాఖ్యానంగా, అంటే ముందుగా అవతారిక,
కఠిన పదాలకు అర్థాలు, తాత్పర్యాలు, విశేషాంశాలతో వాటిని తీసుకురావాలి అని చెప్పి సంకల్పించారు. ఈ సంకల్పం వెలక పాలక మండలి అధ్యక్షులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే ఆది నుండి సంధ్యాది విధులలో వేదం అయినది విష్ణు కథ అని అన్నమయ్య అంటే అన్ని కాలాల్లో అన్నమయ్య పాటలను స్మరించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఏవి ధర్మారెడ్డి గారు ఈ కార్యక్రమానికి నడుం బిగించారు. ఆ తరువాత కేవలం అనునిత్యము కూడా అనేక గోష్ఠులు జరుగుతూ ఉంటాయి. ప్రతి మాసము 100 అన్నమయ్య సంకీర్తన గోష్ఠులు, హరికథలు అన్నమాచార్య ప్రాజెక్టు పక్షాన జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఈ సంకీర్తనలు దశాబ్దాల పాటు ఇవి ధ్వనిముద్రితమయ్యేటువంటివి కేవలం 4000కే పరిమితమయ్యాయి అని చెప్పి కేవలం క్రితం సంవత్సరం ఒక్క సంవత్సరంలోనే ఆధునికులైనటువంటి సంగీత విద్వాంసులకు కూడా అవకాశం ఇచ్చి 300 కీర్తనలు పరిపూర్ణం చేశారు. మళ్ళా ఈ సంవత్సరం కూడా 340 కీర్తనలు తప్పకుండా ఇవి ధ్వనిముద్రితం కావాలి, సశాస్త్రీయంగా కావాలి అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం సంకల్పించింది. ఇటువంటి కార్యక్రమాలన్నింటికీ కూడా వెనుబలంగా ఉండి తిరుమల తిరుపతి దేవస్థానంలో అటు ఆధ్యాత్మికతకు ఇటు సామాజికతకు కూడా చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉండేటువంటి ఆదేశాలు ఇచ్చేటువంటి శ్రీకార్య నిర్వహణాధికారి గారు ఇప్పుడు వారి కరకమలాల మీదుగా అహోబల పీఠాధిపతులు అనుగ్రహ భాషణాన్ని ఇచ్చే ముందుగా వారికి శ్రీవారి పక్షాన ఆదరంగా స్వామివారి ఆ శుష్క ఫలాలు అని అనవచ్చు. ఎందుకంటే ఆ ఫలములు రసవంతముగా ఉండేటువంటివి కొన్ని అయితే ద్రాక్ష ఇత్యాదులు ఉన్నాయి. వాటిని శ్రీకార్య నిర్వహణాధికారులు వారి కరకమలాలతో ఇప్పుడు అహోబల పీఠాధిపతులకి అందిస్తారు. ఒక్కసారి అందరం కూడా గోవిందనామస్మరణ చేద్దాం. ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, రమారమణ గోవింద, ధాత్రీరమణ గోవింద, మేదినీ వరద గోవింద, గోవింద గోవింద గోవింద. అహోబల పీఠాధిపతులు అయినటువంటి మహానుభావులు వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని అందిస్తారు. లక్ష్మీనాథ సమారంభాం నాథయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. நமது ஆச்சாரிய பரம்பரையானது அகோபிலத்தில் பெருமாள் அகோபிலேஷன் மேற அங்கேயே பெருமாள் நம்மளுடைய முதல் சுவாமிக்கு சந்நியாசம் கொடுத்து அவர் கையில் தானே ஆவிர்பவிச்சு ஒவ்வொரு இடமும் போய் இந்த விசிஷ்டாத்வைத தர்மத்தை, பாக்கி எல்லா தர்மமும் இருக்கலாம், ஆனால் விசிஷ்டாத்வைதத்தில் என்னன்னு கேட்டால் பெருமாடத்தில் மாமேகம் சரணம் வரஜா, என்னை நீ சரணாகதி பண்ணு. சரணாகதின்னு சொன்னால் என்னை தவிர வேறு ஒத்தராலையும் உனக்கு மோட்சத்தை கொடுக்க முடியாது அப்படிங்கிறத கீதையில் பகவான் சொல்லியிருக்கான். சர்வதர்மான் பரித்யஜ்ய மாமேகம் சரணம் ரஜ அகந்த்வா சர்வ பாபேபியோ மோக்ஷயிஷ்யாமி மாசுச்சா அப்படின்னு சொல்லிக்கிறதுனால மோட்சம் வேணும்னு சொன்னால் எம்பெருமான் நாராயணன் திருவேங்கடமுடையானிடத்துல தான் கிடைக்கும். வேறு எந்த தேவதையினாலையும் நமக்கு மோட்சத்தை கொடுக்க முடியாது, சாஸ்திரம் சொல்கிறது. அந்த மாதிரி இருக்கக்கூடிய இந்த மோட்ச தர்மத்தை உபதேசம் பண்ணி அங்கங்கே போயிருந்தார். அதில் இந்த அன்னமாச்சாரியருங்கிறவர் நம்ம முதல் சுவாமியினிடத்தில் விசிஷ்டாத்வைத கிரந்தங்கள் எல்லாத்தையும் காலக்ஷேபம் பண்ணி அதில் இருக்கக்கூடிய தர்மத்தை தெரிஞ்சுண்டு அவருக்கு நிருசிம்ம மந்திரத்தை உபதேசம் பண்ணினார். அதாவது ஆதிவன் சடகோப சுவாமி அன்னமாச்சாரியாருக்கு இந்த நிருசிம்ம மந்திரத்தை உபதேசம் பண்ணினார். அந்த நிருசிம்ம மந்திரமானது 32 அக்ஷரம் உள்ளது. அந்த 32 அக்ஷரத்துக்கு 32,000
கீர்த்தனை பண்ணியிருக்கார். அந்த கீர்த்தனை தான் இப்போ அதில் நிறையா லுப்தமாக இருக்கு. லுப்தமானா மறைஞ்சிருக்கு. அதில் இருக்கக்கூடிய அந்த இதில் அது எல்லாத்தையும் இந்த திருப்பதி தேவஸ்தானம் அதில் தேடி எடுத்து அதெல்லாம் கொஞ்சம் கொஞ்சமாக கொண்டு வர இப்போ 300 ஆச்சுன்னு சொன்னார். இப்போ இந்த ஒரு இடத்துல 345 இதுக்கு பார்க்க போகிறோம்னு சொல்லியிருக்கார். அந்த மாதிரி இந்த கீர்த்தனத்துக்கு பிரதானமான காரணம் என்ன என்றால் டிசம்பனுடைய அனுஷ்டுப் மந்திரம், டிசம்பனுடைய மந்திரம். ஏன்னா எங்கேயுமே பெருமாள் திருவேங்கடமுடையானாக இருக்கட்டும் எல்லாருக்குமே திருவேங்கடமுடையானுடைய விவாக சமயத்தில் நிறையா பதார்த்தங்கள் பண்ணி இதில் பண்ணினார். அப்போது பெருமாளிடத்தில் கேட்டார் திருவேங்கடமுடையான்ட்ட, இந்த மாதிரி பெருமாள் பண்ணி வச்சிருக்கும், இதை நிவேதனம் பண்ணுறதுக்கு யாருக்கு பண்ணுறது அப்படின்னு கேட்டான். அப்போ உடனே திருவேங்கடமுடையான் அகோபிலத்தில் இருக்கக்கூடிய நிருசிம்மனை பிரார்த்தனை பண்ணி அந்த நிருசிம்மனுக்கு தான் நிவேதனம் பண்ணான்னு இந்த வெங்கடேச புராணத்தில் இருக்குது. அந்த மாதிரி இருக்கக்கூடிய அந்த மடத்தில் நம்மளுடைய சிஷ்யர், அதாவது நம்மளுக்கு பிரதானமான முதல் சிஷ்யர் 2 பேர், தோழப்பர் ஒன்று இவர் ஒன்றுன்னுட்டு அந்த மாதிரியில் இருக்கக்கூடிய அந்த இவர் அன்னமாச்சாரியருடைய வர்த்தந்தியை வருஷா வருஷம் நாம் இருந்து அதில் பண்ணி வைக்கிறோம், கூட இருக்கோம். அதில் இந்த கீர்த்தனைகளை அனுபவிச்சா தான் அதனுடைய அர்த்தமானது நன்னா புரியும். நாம் ஏதோ பாடுறா கேட்டுருக்கான்னு இருக்கோம். அதில் ஒரு பதத்தினுடைய ஒரு அக்ஷரத்தினுடைய ஒரு பதத்துக்கு வியாக்கியானம் பண்ணிருக்கார், பதார்த்தம் வியாக்கியானம் பண்ணிருக்கார் அப்படின்னு சொன்னார். ஒவ்வொரு அக்ஷரத்துக்கும் வியாக்கியானம் பண்ணலாம். அப்படி இருக்கக்கூடிய உன்னதமான வசந்ததுன்னு பேர். ஆச்சரியம், அத்தியாச்சரியம், அத்தியாச்சரியம்னு அற்புதம், பரமாத்புதம்ங்கிறக்கூடிய அப்படி அற்புதமான இந்த கீர்த்தனை, அன்னமாச்சாரியாருடைய கீர்த்தனை. இதில் ஒரு பதம் தெரிஞ்சின்றா கூட அதில் பரமாத்மாக இருக்கக்கூடியவன் எம்பெருமான் திருவேங்கடமுடையான் ஸ்ரீமன் நாராயணன் தான் அப்படின்னு அவர் திருப்பி எல்லா இடத்துலையும் சொல்கிறார். அந்த மாதிரி இந்த விசிஷ்டாத்வைத சித்தாந்தத்தை நன்னா பிரகாசித்து அதை சாதாரணமாக ஒரு கதையாக சொன்னால் அதை கதை மறந்து போயிடும். அதே கீர்த்தனமாக சொன்னால் அதை அனுபவிக்கிற போது எல்லாருக்கும் நல்ல ஒரு பாவம் ஏற்படுங்கிறதுனால அந்த மாதிரி பண்ணியிருக்கார். அந்த அன்னமாச்சாரியோடைய கீர்த்தனையானது, இந்த ப்ராஜெக்டானது மேன்மேலும் வர்த்ததாம் அபிவர்த்ததாம் அப்படின்னு ஆகணும். ஒவ்வொரு தரையும் சொல்கிறோம், வர நிறையா மின்வரிசையிலேயே நிறையா பேர் வித்வான்கள் இருந்தால் இப்போ வர குறைஞ்சி போச்சு. இந்த பக்கம் வயலின் மிருதங்கமெல்லாம் இருந்தது 7-10 பேர் இருந்தால் இப்போ குறைஞ்சி போய் 2-3 பேர் தான் இருக்கா. அப்படி இருக்காத இது மேலும் மேலும் விருத்தியாகி நிறையா இந்த இடத்துல ஆயிரக்கணக்கான பேர் உட்காந்து இந்த அன்னமாச்சாரியுடைய கீர்த்தனையை பாடணும்னு நம்ம திருவேங்கடமுடையானுடைய திருவடியில் பிரார்த்தனை பண்ணுறோம். நமக்கு அது மாதிரி நம்மளுடைய மடத்துலேயும் இந்த பாலகிருஷ்ணர் அவருக்கு நம்மளுடைய மடத்தில் இருந்தோம், அவருக்கு ஒரு ஆஸ்தான வித்வான்கிறத நாம் அவருக்கு அனுகிரகம் பண்ணியிருக்கோம். ஏன்னா அது மாதிரி எல்லாருக்கும் பண்ணணும். ஒவ்வொருத்தரும் ஒவ்வொரு சமயம் எங்களுடைய அகோபில க்ஷேத்திரத்துக்கு நீங்கள்லாம் அங்கே ஒரு தடவையும் கச்சேரி பண்ணணும். இந்த வருடம் இவர் ஒரு நாள் வந்துட்டு வந்தார். அந்த மாதிரி எல்லாரும் வரணும். நீங்கள் எல்லாருமே அங்கே இங்கே அகோபில க்ஷேத்திரம் நம்மளுடைய நம்மளுடைய ஆதீனமானது. அதில் எல்லாரும் இந்த கீர்த்தனங்களை பாடி எம்பெருமான் நிருசிம்மனுடைய அனுகிரகத்தினால தான் அவர் இத்தனை கீர்த்தனையும் பாடினர். அந்த நிருசிம்மனுடைய அனுகிரகத்தை எல்லாரும் அடைய முடியுமாக திருவேங்கடமுடையான் இடத்துல திருவடியில் பிரார்த்தனை பண்ணுவோம். இதை தெலுங்கில் அனுவாதம் இப்போ பண்ணுறார் அவர். పదకవితా పితామహులు హరి సంకీర్తనాచారులు తాళ్లపాక అన్నమాచార్ల వారి యొక్క ఆచార్యపీఠమైన శ్రీ అహోబిల మఠం స్వామి శ్రీవంశడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని అనువదించడానికి సౌభాగ్యాన్ని పొంది ఉన్నాను. మొట్టమొదటగా స్వామివారు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు శరణాగతి తత్వాన్ని విశేషంగా అందరికీ కూడా ఉపదేశిస్తున్నారు. ముఖ్యంగా అహోబిల క్షేత్రంలో ఉన్నటువంటి
వేంచేసి ఉన్నటువంటి ఆ నరసింహస్వామి ఆదివన్ షడగోప స్వామికి విశేషమైనటువంటి అనుగ్రహాన్నంతా కూడా వారు ఇచ్చిన తర్వాత ఆ సన్యాసాన్నంతా కూడా విశేషంగా అనుగ్రహించి వారిని తమ శిష్యులుగా చేసుకున్న తర్వాత అన్నమాచార్యుల వారు వారి చేతుల ద్వారానే ఆ నరసింహస్వామిని కూడా అక్కడ ఇవ్వడం జరిగినది. అటువంటి ఆదివన్ షడగోప స్వామి వారి యొక్క శిష్యులుగా అన్నమయ్య వారు వారిని ఆశ్రయించారు, శరణాగతి చేశారు. ఎందుకంటే శ్రీవైష్ణవ సంప్రదాయంలో శరణాగతి తత్వం చాలా ముఖ్యమైనది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః అని నందనందనుని యొక్క సుందర వచనామృతం. మాం ఏకం శరణం వ్రజ, నన్ను మీరందరూ కూడా ఆశ్రయించండి, మీకు అందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన రీతిగా అహోబల నరసింహస్వామివారు ఆదివన్ షడగోప స్వామికి ఉపదేశించి తరువాత అన్నమాచార్యుల వారు ఆదివన్ షడగోప స్వామి వారి యొక్క ఆ సన్నిధానంలో శిష్యరికం చేసి సమస్తమైనటువంటి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అంతటినీ కూడా వారు అక్కడ అధ్యయనం చేశారు. అది మాత్రం కాదు, 32 అక్షరములతో కూడి ఉన్నటువంటి అనుష్టుప్ ఛందస్తో ఉన్నటువంటి ఆ మంత్రాన్ని ఉపదేశించారు. కనుకనే అన్నమాచార్యుల వారు ఆ 32 బీజమంత్రాలు, ఆ బీజాక్షరములని వారు అక్కడ ఆలంబనం చేసుకొని 32,000 సంకీర్తనలు రచించారు. కనుక ఆచార్యుని యొక్క ఆ విశేషమైనటువంటి అనుగ్రహం ద్వారా, అంటే ఆదివన్ షడగోప స్వామి వారి యొక్క అనుగ్రహ విశేషం చేతనే వీరు అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తనలను ఆ దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పాదార విందములందు సమర్పించారని. అది మాత్రం కాదు, విశేషంగా ఆ కీర్తనలంతా కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు చక్కగా వారు ముద్రిస్తున్నారు. గత సంవత్సరం వచ్చినప్పుడు 100 సంకీర్తనలను చెప్పారు. ఈ సంవత్సరంలో దాదాపు 325 అని చెప్పారని స్వామివారు చెప్పారు. అలాగే ఒక కథారూపంగా ఉంటే ఏది కూడా మనకు ధారణ ఉండదు. అది కీర్తన రూపంగా ఉంటే దాన్ని మనం చక్కగా స్మరించుకోవచ్చు. కనుక అత్యద్భుతమైనటువంటి కీర్తనలు అవి అన్నీ కూడా భగవంతుని యొక్క పాదార విందముల యందు సమర్పించేటువంటి ఆ కీర్తన విశేషములు. కనుక ఎంత విన్నా కూడా ఇంకా కూడా వినాలి అనేటువంటి భావన కలిగించేటువంటి స్వామివారి అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు చక్కగా ఈ అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా ఆ అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనలు అంతటినీ కూడా భద్రపరుస్తూ జనసామాన్యానికి తీసుకుని వస్తున్నారని స్వామివారు విశేషంగా చెప్తున్నారు. అలాగే ఇంతకు ముందైతే చాలామంది ఎదురుగా కళాకారులు కనిపించేవారు, కానీ ఇప్పుడు అది ఎందుకో తక్కువైందని చెప్తున్నారు. అంటే చాలామంది వైలను మృదంగం అంతా కూడా ఎటుపక్క కూర్చునేవారు. ఇది కాదు, ఇక నారాయణగిరి ఉద్యానవనంలో ఈ విశేషమైనటువంటి ఉత్సవంలో అనేకంగా అంటే 1000 మంది కళాకారులు ఉండి ఆ స్వామివారిని కీర్తించాలి అని శ్రీవన్ షడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారి యొక్క అనుగ్రహ భాషణం అనువదించేటువంటి సాహసం చేశాను. స్వామివారి యొక్క పాదార విందములయందు వీళ్ళందరూ కూడా, ఈ కళాకారులందరూ కూడా ఎల్లప్పుడూ ఈ అహోబిల క్షేత్రానికి వచ్చి అనేకంగా స్వామివారి కీర్తనలంతా కూడా విన్నవిస్తున్నారు. అది మాత్రం కాదు, ఇచ్చట ఉన్నటువంటి ఆ బహుమాన్యులైనటువంటి శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్ గారు మన అహోబిల మఠం యొక్క వారు ఆస్థాన విద్వాంసులుగా కొనసాగుతున్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో ఇటువంటి ఒక కైంకర్యం జరుగుతున్నది. తిరుమల తిరుపతి దేవస్థానాల వారికి అందరికీ అధికారులకు అందరికీ కూడా ఆ దేవదేవుని యొక్క ఇచ్చట ఉన్నటువంటి తిరుమల దేవస్థానం యొక్క శ్రీకార్య నిర్వహణాధికారి శ్రీమాన్ ఏవి ధర్మారెడ్డి గారికి,
అలాగే పాలక మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి గారికి, వారి సతీమణి అయినటువంటి స్వర్ణలత గారికి, అందరికీ కూడా ఆ తిరువేంకటముడయాళ్ళ యొక్క అనుగ్రహం మరియు అహోబల నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం కూడా ఉండాలని, అది మాత్రం కాదు, ఎప్పుడైతే శ్రీ వెంకటేశ్వరునికి వివాహం జరిగిందో ఆ సందర్భంలో ఆ అందరికీ కూడా ఏ భోజనమైతే మనం ఇస్తామో ఆ భోజనాన్ని, అంటే విశేషమైనటువంటి వంటకాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎవరికి నివేదించాలి? సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీనివాసుని యొక్క వివాహంలో ఎవరికి నివేదించాలి అన్నప్పుడు ఆ శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీనివాసుడు సాక్షాత్తు అహోబల నరసింహస్వామికి నివేదించండి అని చెప్పడం జరిగినది అని కూడా వెంకటాచల మహాత్మ్యంలో ఒక ఐతిహ్యం ఉన్నది అని కూడా మనకు స్వామివారు తెలియజేశారు. ఇటువంటి ఈ వైభవం అనేది ఇంకా కూడా ఇతోధికంగా కూడా ఇది వచ్చి విశేషంగా కొనసాగాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను. అందరికీ కూడా మంగళాశాసనం ఇస్తున్నానని చెప్పి వర్ధతాం అభివర్ధతాం, ఇది ఉత్తరోత్తరాభివృద్ధి కావాలని కూడా మన శ్రీవంశడగోప శ్రీ రంగనాథ యతీంద్ర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ భాషణం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ 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 అహోబల పీఠాధిపతుల యొక్క పక్షాన శ్రీమన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారికి, అహోబల దేవస్థానము నుండి శ్రీ అన్నమాచార్యుల వారికి దివ్యమైనటువంటి దివ్య వస్త్ర సత్కారాన్ని చేస్తున్నారు అహోబల పీఠాధిపతులు. ఓం